నాయన గారు నీకు వందనములు. నన్ను పిలిచిన కారణం తెలిసింది. కుమార, మన వనములకు కోతి వచ్చి నీ సహోదరుడైన అక్షయుణ్ణి వధించినదాయను. నీవు పోయి దాన్ని పట్టి తమ్ము. నాయన గారు తమ హ్యాపీచ్చు పంపుతున్నాం. అలాగే పోయిరమ్మ. ఓం శివ శంకర పాప భయంకర. ఓం శివ శంకర పాప భయంకర. ఓం శివ శంకర పాప భయంకర. పాలన జయమురా వేదంబో. పాలన జయమురా వేదంబో. ముత్యం జయ శివ ముఖ్య రూపహర. ముత్యం జయ శివ ముఖ్య రూపహర. సత్యానంద శివ శంకర హర. సత్యానంద శివ శంకర హర. అచ్చా తమ్ముడా ఈ నేలపై పడి ఉంటుంది కదా. మళ్ళా రాదు ఈ దేశ అనేది అనాల మంచిగా
నడుచుంటుగా ఒరే కోతి నిన్ను ఎక్కడున్నా విలువ చంపి రణదీక్ష ముర్చుంటివా సరే నిన్ను మోసపించలే ఎదురుచ్చు అరుచుకున్నాడు. రే రాక్షసాదమా, నీ తమ్ముని అక్షయుని చంపిన తీరు నిన్ను కూడా మర్చించలేను. చూడు నా ప్రశ్న నేడు రవాణరాయుడు పూరమైన బాణం చే నిన్ను కూర్చోవాలను పారిపోక నిలంబడు నాతో రణము నాతో యుద్ధము చేయటకు నీకు శక్తి లేదు. పొమ్ము నా సరిగా ఉండవా నా సవాలు చేయవా 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 నువ్వు నా సమాజం చేయా మందునా నాతో యుద్ధం చేయటకు నా సామాన్యుడు కాదు, నా బలం చూపిస్తా చూడుము. కానీ నిన్ను నా శోకతో చుట్టి చంపువాడను వచ్చినిదిగా చూడరా
బాణములు వచ్చుతున్నాయి. ఇంకా బతకజాలు. నీ వనగానంతర దేవేంద్రు నాకు వెలువరా సమస్యలను తప్పించుకోగా ఇంటికి వెళ్ళి కూర్చేద్దామని. ఆహా, చిన్నదొక తాడలేదు. ఇన్ని బాణములనైనా విరిచివేచితిని గాని ఈ బాణమును విరవలేకున్నాను. చిన్నదొక తాడుముక్క. ఎందుకనగా ఆ బ్రహ్మదేవుని బ్రహ్మాస్త్రముచే పట్టుబడితినని ఆ బ్రహ్మదేవుని శాపమున్నది. ఈ 7 గడియలు ఈ రాక్షసులకు జయం ఉన్నది. ఆహా రాఘవా రామచంద్ర, నేనేమి చేయవాడను తండ్రి. కోతిని పట్టి తెచ్చి ఉన్నాను. నీ మనోభిక్షం ఏదో తెలుపు. మూర్ఖ, పెద్దలని తెలియకుండా బంధుచుండ వేలురా, దండం పెట్టుము. ఓ రాక్షసుడా, వీరుడితడే వాలితో వారది ముంచగా తగినట్లు పడి ఉన్న దారుడితడు. ఇంద్రలోకము కోరి సరిలేని రాజ్యము కలిపెనితడు. ఆత్మవిరాటుని కారగృహమునందు గయ్యేళ్ళు పడి ఉన్న వీరుడితడు. యుముని జోడించి యుమపాలలెల్లా దయతోను వీడు దాదడితడే. శ్వేతదేవికి మోగ చెల్వులా చేదిక్కి, శ్వేతదేవికి మోగ చెల్వులా చేదిక్కి సిగ్గు చేతున నిల్లు చేరునితడు. సూర్యచంద్రుల వంటి చుక్కడిత ప్రబుద్ధి పుట్టిన ప్రభుడితడే. మాందాత చేదిక్కి మాంపాహి అని వేడి, మాందాత చేదిక్కి మాంపాహి అని వేడి హీనుడై పడి ఉన్న దారుడితడు. దేవదేవుడు రాక్షస దేవుడితడే. దుష్ట కర్ముందు ద్రోహి ఇతడే. శరణము చేయుము మహారాజు శరములకు. ఇటు పొందల చెందైన మొక్కగలరే. వాళ్ళము చేత దుట్టి నిన్ను వారసి అలుగున పెట్టి ఉంచుచు, తెలక చేతి నెట్టుచు నిన్ను తిప్పబెట్టుచు, పాయి అంటూ చాలక గోల పెట్టిన నిన్ను చంపక వీడిన చూరుడైన యా పాల
వాలికి నేనల్లుడను పౌరుషదనుండా ఆంజనేయుడా పంపగా నిర్భీతి భారతి దాటి లంకని బింకముడంగించి మా సీతదేవిని చూచి అక్షయుని చెండాడి నీ బింకం బింకే తీరున్నదో చూసిపోదమని నిలంకొచ్చిది రావణా కావున నా కథ తండ్రిని ముచ్చే నీ ప్రాణములు తీసదను చెప్పుచుంటివిరో విష్ణుండు నన్ను పూజించు కరములా రే చుట్ట విష్ణుండు నన్ను పూజించు కరములా తనకుండు నాకు తరము పంపు బ్రహ్మదేవుడు వచ్చి పంచాంగములు చెప్పు వాయి దేవుడు వచ్చి వంట చేయు వాజిదేవుడు వచ్చి వాకిళ్ళు నూర్చురా వరుణుండు కల్లాపు వరుస జల్లు నైరుతి పికరమై నంజుండు రచ్చిచ్చో శంకరుడొచ్చి పూజలకు నిలుచో తడపోలియ దీవుల రేకొతి తడపోలియ దీవుల దండమునకు వచ్చో తాను నా యజ్ఞ లేఖనే పొంచబోడు తాను చంద్రుడునే చెప్పు రే చుట్ట తాను చంద్రుడునే చెప్పు పగలు నడుచు చుండె కాలపులెప్పు నుండురెలమే నేను ఈ ప్రకారం ఉన్నవాడును నీవెంతరా అరే రాక్షస నీవలా అనుచుంటివా అంజనీ దేవి గర్భమునందు జనయించుయో అంజనీ దేవి గర్భమునందు జనయించుయో పొంగుచు సూర్యుడే మృంగినాడా బ్రహ్మాది తురులతో ప్రాణహానియులేక వరముల నేను బహు బడసినాడా ఇట్టిగనుడను నీవనెంత నాకు ఇట్టిగనుడను నీవెంత నాకు చేత నలిపెద నిన్ను నల్ల చీమ తీరు వనతినిటు తెచ్చినట్టియా ఫలితంబునకు కుటుంబము పెదనాదము గడముతనము నిన్ను నల్ల జీవను నలిపిన తీరు నలిపి చంపువాడను నీకు మరణకాలము వచ్చినది ఇట్లు
కోసమారు చూడు. ఏ రావణ, నీకు ఒక సంగతి నేను చెప్పేదాను వినుము. డమ్ 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 భీజన ధ్వనుల, డమ్ 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 భీజన ధ్వనుల వింటున్నారు తారించే వైకుంఠుండ రఘురామమూర్తి సమరో బృందై విజృంభించి నే కంఠంబులు బహుభూషునాడు తరమే తరమే కాపాడు పాలాక్షకు సుల్ట మండితనంబు మానే రాము శరణంచు 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 రాము ప్రార్థించరా. చూడు. ఆహా అన్నయ్య, ఇది ఏమి అన్నయ్య? కోతిని చంపడా పాతకంబు తాలు తాళము. అన్నా కోతిని చంపెదనన్నవా మనకెన్నో పదలొచ్చు కన్నవా.
సముద్రములో నా తోకను చల్లార్చుకొని ఆ శ్రీరాముల వారి చెంతకు చేరుదాను.